స్కామ్ లో ఎంపీ మిథున్ రెడ్డి జైలు నుండి విడుదలయ్యారు. 71 రోజులుగా రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ఏసీబీ కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. వారంలో 2 సార్లు విచారణకు హాజరు కావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. 2 షూటీలకు 2 లక్షల రూపాయలు పూచీకత్తును సమర్పించాలని తెలిపింది. ఈ కేసుతో మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 5గురికి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డితో క్లోజ్ గా వ్యవహరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యారు. ఏదైతే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారంటూ సిట్ ఆధారాలు సేకరించిన తర్వాత ఆయన అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. 71 రోజులుగా మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన బెయిల్ అప్లై చేశారు. బెయిల్ కి సంబంధించి కూడా వాదన జరిగిన తర్వాత విజయవాడ ఏసీపీ కోర్టు ఈ రోజు ఏదైతే షరతులతో కూడినటువంటి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ షరతులకు సంబంధించి కూడా వారంలో 2 సార్లు విచారణకు హాజరు కావాలి, 2 లక్షల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. దాంతోపాటు విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలంటూ మిథున్ రెడ్డిని ఆదేశించడం. కొద్దిసేపటి క్రితం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదలయ్యారు. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే మొదటి నుంచి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా కూటమి పార్టీల నాయకులు వ్యవహరిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ మద్యం కుంభకోణం జరిగిందంటూ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా జైలుకు పంపిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నారు. ముఖ్యంగా మిథున్ రెడ్డిని కూడా అదే తరహాలో వేధింపులకు గురి చేశారు. మిథున్ రెడ్డిని కూడా ఇబ్బంది పెట్టేందుకు కూటమి పార్టీల నాయకులు వ్యవహరిస్తున్నారంటూ కూడా మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ పదే మాట్లాడారు. ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా బెయిల్ మీద విడుదలయ్యారు. ఒక పక్క సిట్టు వేగంగా అడుగులు ముందుకు వేస్తుంది. ఏదైతే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎవరైతే కీలకంగా వ్యవహరించారన్నటువంటి ఆధారాలు సేకరించిందో దాని మేరకు ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలిస్తుంటే మరొక పక్క ఒక్కొక్కరిగా బెయిల్ తీసుకుని బయటకు వస్తూ ఉన్నారు. సిట్టు కూడా దీనికి సంబంధించి ఒక పక్క ఇంకా మరికొంతమందిని అయితే అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారంటూ అరెస్ట్ అయ్యి రిమాండ్ కి వెళ్ళినటువంటి మిథున్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే బెయిల్ మీద బయటకు వచ్చేసరికి. రైట్ నరేంద్ర, కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. విచారణ జరిపే కొద్దీ కొత్త వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు కనబడుతుంది. విచారణ జరిపే కొద్ది కొత్తగా అన్ని విషయాలు తెలుస్తున్నాయి. దానికి సంబంధించి ఇంకా విచారించే అవకాశం ఏమైనా ఉందా? ఎవరినైనా విచారించే అవకాశం ఏమైనా కనబడుతుందా? ఏదైతే దీనికి సంబంధించి మద్యం కుంభకోణంలో చాలా మంది పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. మద్యం కుంభకోణాన్ని దీనికి సంబంధించి మూలాలు ఎక్కడున్నాయి, దీంట్లో ఎవరు ఏ విధంగా పనిచేశారు, ఎవరు దీనికి బిగ్ బాస్, ఎవరి కోసం ఇదంతా కూడా జరిగింది, ఈ మద్యం కుంభకోణంలో కొల్లగొట్టినటువంటి నగదంతా కూడా ఎటు దారి మళ్లించారు, ఎలా వాటిని ఎక్కడ దాచారనే దాని మీద కూడా సిట్టు ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే అరెస్ట్ అయ్యి రిమాండ్ కి వెళ్ళినటువంటి వారిని విచారించినటువంటి సమయంలో కొంత ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు హైదరాబాద్ లో కూడా దాడులు నిర్వహించి ఒక ఫామ్ హౌస్ మీద 11 కోట్ల రూపాయల నగదును సిట్టు మొత్తంగా కూడా పట్టుకోవడం జరిగింది. దాంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినటువంటి సమయంలో కూడా కొన్ని కీలక పత్రాలను కూడా సిట్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారో వాళ్ళలో ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతారు. వాళ్ళందరినీ కూడా రిమాండ్ తరలించడం జరిగింది. కొంతమంది ఇప్పుడు బెయిల్ తీసుకొని బయటకు వస్తున్నారు. ఇంకా చాలా మంది మద్యం కుంభకోణంగా కీలకంగా వ్యవహరించినట్లు సిట్టు దగ్గర అయితే ఆధారాలు ఉన్నాయి. దానికి తగిన విధంగా వాళ్ళు ఎవరైతే కీలకంగా వ్యవహరించారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ ఎవరు దీన్ని వెనకుండి నడిపించారు, ఎవరి కోసం ఇదంతా కూడా జరిగింది, వీళ్ళందరూ కూడా ఎవరి కోసం పని చేశారనే దాని మీద ఇప్పుడు సిట్టు ఫోకస్ పెట్టింది. త్వరలోనే వాళ్ళని కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది.